నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చెరువులు ప్రక్షాళన, తుంగపాడలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నర్సరావుపేటలో. గుడ్ మార్నింగ్ నర్సరావుపేటలో భాగంగా 31వ వార్డులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నర్సరావుపేట నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం తుంగపాడు గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చెరువుల ప్రక్షాళన మరియు పునరుద్ధరణ ప్రణాళికలు సమీక్షా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. చెరువుల శుభ్రత, నీటి నిల్వ సామర్థ్యం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో చెరువుల ప్రక్షాళన, పునరుద్ధరణకు సంబంధించిన వివిధ ప్రణాళికలను ఎమ్మెల్యే సమీక్షించారు. అధికారులు సాధ్యాసాధ్యాలు, అంచనాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, చెరువులు ప్రజల జీవనాధారం అని, వాటి సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తుంగపాడు గ్రామం సహా నియోజకవర్గంలోని అన్ని చెరువుల సకాలంలో పునరుద్ధరించి వ్యవసాయం, తాగునీటి అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యవసాయం చేసుకుంటూ పాడి పంట దీని మీద ఆధారపడి బ్రతికే రైతు అందరూ కూడా, అందుకని మన చెరువులన్నీ కూడా బాగు చేసుకోవాలి. మరి నీటిని శాతం ఎక్కువ పెంచుకోవాలి, నిల్వ ఉంచుకోవాలి ఎక్కువ. మరి రేపు రాబోయే కాలంలో మాగాడి వీటికి నీళ్లు వాడుకోవడానికి, మరి మెట్ట పంటలకు వాడుకోవడానికి కూడా ఈ చెరువులు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి దాదాపు 26 ఎకరాల చెరువు ఇది. మరి చేపల చెరువుగా దీన్ని వాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పరంగా దీన్ని మనం బాగు చేసుకోవాలి. అందుకని ఎంపీడీఓ గారు, ఇరిగేషన్ అధికారులు కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా కొంచెం టైం తీసుకొని 2-3 నెలల్లో ఆగస్టు లోపల దీన్ని బాగు చేసుకుందాము. మరి అంత బాగా జమ్ము పెరిగింది కాబట్టి జమ్మును కూడా శుభ్రం చేసుకుంటే రేపు రాబోయే కాలంలో కాలువగా చెరువు గట్టు కూడా బాగు చేసుకుందాం. మరి అన్ని విధాల చాలా చక్కటి చెరువు, 2 చెరువులు ఉన్నాయి ఇక్కడ. వీటి కూడా బాగు చేసుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా, అధికారుల పరంగా మనం దీన్ని బాగు చేసుకుందాం అని చెప్పి రైతులందరూ కూడా తెలియజేస్తున్నాము. పిల్లలు ఎంత చదువుకున్నా కానీ గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులు వ్యవసాయం మీద ఆధారపడాల్సింది. అందుకని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు. ఉమ్మడి కూటమి కూడా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. అందుకని కలెక్టర్ ఆధ్వర్యంలో చెరువులన్నీ కూడా బాగు చేసుకుందాము, నీటిని నిల్వలు చేసుకోవాలని చెప్పి 100 రోజుల ప్రోగ్రాం పెట్టాము. నర్సరావుపేట పెద్ద చెరువులోని ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో స్వతంత్ర సమరయోధులు శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం కార్యాలయంలో నర్సరావుపేట మండల ఉపాధ్యక్షులుగా వి శ్రీరాములు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాలకు 50% రిజర్వేషన్ కల్పించాలని 1967లోనే లోక్సభలో తన గళము వినిపించిన సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. శ్రీకాకుళం సిక్కోలు సింహం స్వతంత్ర సమరయోధులు గౌతు లచ్చన్న గారి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం నాయకులు, అలాగే బీసీ కుల సంఘ నాయకులు, ప్రత్యేకంగా గౌడ సంఘ నాయకులందరం కూడా పల్నాడు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక కుల సంఘాలందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే మరి స్వతంత్ర సమరయోధులుగా మరి 1930లోనే 21 సంవత్సర వయసులోనే నవ యువకుడుగా ఉన్న టైంలో దేశ స్వతంత్రం కోసం ఆనాటి ఉద్యమ పిలుపుని తీసుకొని ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, అలాగే అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, అటు ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, విదేశీ వస్తువుల బహిష్కరణ కానివ్వండి, ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొని అనేక సార్లు
ఉమ్మడి రాష్ట్రమైనటువంటి మా మద్రాసు రాష్ట్రంలో అనేక సార్లు జైలు పాలు కూడా జరగడం జరిగింది. ఆయన జీవితంలో సగానికి పైగా జైల్లోనే అనుభవించడం జరిగింది. అదంతా కూడా కేవలం ఒక దేశభక్తి, దేశం కోసం. అటువంటి మహనీయుడు గౌతు లచ్చన్న గారు. నర్సరావుపేట పట్టణంలోని బరంపేట 3 బావుల సెంటర్ 31, 32, 33 వార్డుల్లో సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైనేజ్ పనులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వల్లపు చెరువు వద్ద సీసీ రోడ్లు నిర్మాణానికి సుమారు 8 లక్షలు, 3 బావుల సెంటర్లో సీసీ డ్రైన్ కాలువ నిర్మాణానికి సుమారు 30 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నువ్వు రాబాక బాబాయ్, వెనకరా నువ్వు. బీపీఎస్ఎల్ఆర్ఎస్ నిధుల కింద మనకి ఏదైతే 2,63,00,000 శాంక్షన్స్ వచ్చినాయో ఎమ్మెల్యే గారు ఏవైతే వర్క్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మా కార్యకర్తలకు ఇచ్చిన మాట ప్రకారం కొన్ని వార్డులు సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇంపార్టెంట్ జనాలకు ఏదైతే అవసరం ఉందో ఆ వర్కులు పెట్టి అవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపు 2,63,00,000 గాను 2,30,00,000 రూపాయల వర్కులు కంప్లీట్ చేయడం కూడా జరిగింది. అవి శాంక్షన్స్ వచ్చి మన దాదాపు కేవలం 60 రోజులు మాత్రమే అయింది. 60 రోజుల్లో కూడా మనం 2,30,00,000 వర్కులు చాలా యుద్ధ ప్రాతిపదికన చేసి కంప్లీట్ చేసి డాక్టర్ గారికి ఇచ్చిన మాట ప్రకారం మేము కంప్లీట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా జనాలు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఈ వర్కులకు సంబంధించి ఇంకా మాకు వర్కులు కావాలని చెప్పేసి చాలామంది వచ్చి అడగడం జరుగుతుంది. రాబోయే బీపీఎస్ఎల్ఆర్ఎస్ నిధులు కూడా సార్ ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే గారు దానికి ఆయన వంతుగా విశిష్టంగా కృషి చేసి ఆ ఫండ్స్ తీసుకొచ్చి పట్టణ ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎక్కడైతే డెవలప్మెంట్ జరగలేదో వాటన్నిటికీ డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తారు. మరి ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలని శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్న మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 33వ వార్డులో మరి మాజీ కౌన్సిలర్ మన చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి పార్టీ నాయకులందరూ కూడా మరి వాళ్ళ పోషణ మందిరం వరకు 3 బావుల సెంటర్లో ఒక సీసీ డ్రైన్ నిర్మించడం జరిగింది. దాదాపు 30 లక్షల రూపాయలతో ఎల్ఆర్ఎస్ గ్రాంట్ తోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలువ కూడా సైడ్ డ్రైన్ కూడా పూర్తి అవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు దీన్ని శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మున్సిపల్ డిఈ గారు, అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వైఎస్ షర్మిలపై ఘాటు విమర్శలు చేశారు. టీడీపీకి ఊడిగం చేసే దాసి వైఎస్ షర్మిల అని కాసు మహేష్ రెడ్డి అన్నారు. టీడీపీ తానా అంటే షర్మిల తందాన అంటుందని ఎద్దేవా చేశారు. మోడీ చెప్పింది వైసీపీ చేస్తుందని, షర్మిల కళ్ళబొల్లి మాటలు చెబుతుందని, డీలిమిటేషన్ మీద ఆమెకు అవగాహన ఉందా అని ప్రశ్నించారు. 2026 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. షర్మిల వ్యాఖ్యలతో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని కాసు మహేష్ తెలిపారు. నర్సరావుపేట పట్టణంలోని గుంటూరు రోడ్డులో ఉన్న జామియా మసీదు వద్ద ఆదివారం జనాబ్ అహ్మద్ అలీ పేరును స్మరించుకొని ముస్లిం సోదరులు ఉచిత మంచినీళ్లు, మజ్జిగ, లస్సీ, చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 100 సంవత్సరాల క్రితం జనాబ్ బాబాసాహెబ్ జామియా మసీదును నిర్మించారు. ఆ తర్వాత జనాబ్ అహ్మద్ అలీ దాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. జనాబ్ మహమ్మద్ అలీ 21 సంవత్సరాల పాటు అంజుమాన్ కమిటీ అధ్యక్షులుగా సేవ చేశారని గుర్తు చేశారు. మరి ఎండాకాలం వచ్చిందంటేనే మరి తాగునీటికి ఎద్దడి, అందువల్ల అందరూ కూడా స్వచ్ఛంద సేవకులందరూ కూడా చలివేంద్రాలు ఓపెన్ చేయటం, మంచినీరు, మజ్జిగ, లస్సీ ఇవన్నీ కూడా ప్రజలకి దాహార్తి తీర్చడానికి వాళ్ళ గుంటూరు రోడ్లో మసీద్ సెంటర్లో మసీద్ యాజమాన్యం యొక్క ఆధ్వర్యంలో మరి జనాబ్ మహమ్మద్ అలీ గారి పేరు మీద మరి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మజ్జిగ, లస్సీ, మంచినీళ్ళు కూడా సప్లై చేయడం జరుగుతుంది. 100 సంవత్సరాల క్రితం జనాబ్ బాబా సాహెబ్ గారు జామియా మసీదు నిర్మాణం చేస్తే దాన్ని అభివృద్ధి చేసింది జనాబ్ మహమ్మద్ అలీ గారు. వారు 21 సంవత్సరాలు అంజుమాన్కి ఏకగ్రీవంగా అజమాయిషీ చేసి సేవలు అందించారు. అలాంటి మహనీయుల్ని మా డాక్టర్ నర్సాపేట శాసనసభ్యులు
మైనార్టీ సోదరుల ఆశాజ్యోతి చదలవాడ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు జరగటం నర్సాపేట ప్రతి ముస్లిం సోదరుడు కూడా గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స జరిగిన తర్వాత 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలి అని వైద్యులు సూచించారు. ఈరోజు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి నర్సరావుపేట ఇన్ఛార్జ్ సయ్యద్ జిల్లాని ఆదేశాలతో నర్సరావుపేట జన సైనికులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక పాతూరు శివాలయంలో అభిషేకాలు మరియు అభయ ఆంజనేయ స్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. టౌన్ చర్చిలో గుంటూరు రోడ్లోని పెద్ద మసీదులో ప్రార్థనలు చేశారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని, ఎప్పటిలా ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని, ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకున్నారు. నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుడ్ మార్నింగ్ నర్సరావుపేటలో భాగంగా స్థానిక 31వ వార్డులో పర్యటించారు. గత 15 రోజుల నుండి నర్సరావుపేటలో త్రాగునీరు పచ్చగా వస్తుందన్నారు. 31వ వార్డు సమస్యలకు నిలయంగా మారిందని, కొన్ని నెలలుగా మున్సిపల్ కమిషనర్ లేకపోవడంతో శానిటేషన్ గాడి తప్పిందన్నారు. 31వ వార్డులో ఉన్న స్కూల్ దగ్గర రాత్రి 8 గంటలు దాటితే గంజాయి సేవించి ఈవిటీజింగ్కి పాల్పడుతున్నారని ఆకతాయిలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. శుభ్రమైన మంచినీళ్లు వచ్చేలాగా తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే అధికారులను కోరారు. నర్సరావుపేట పట్టణంలో వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వాసవి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చీతిరాల గురుపెద్దన్న పాల్గొన్నారు. అందరూ వస్తారా? వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఎండాకాలం సందర్భంగా ప్రజలకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో 31 సంవత్సరాల ఎన్నో కార్యక్రమం జరుగుతుంది. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో సేవా సమితి వాళ్ళు మజ్జిగ ప్రోగ్రాం పెట్టారు. చాలా మంచి ప్రోగ్రాం ఇది. ఎండలకి జనాలకు మజ్జిగ అందించడం అనేది చాలా మంచి ప్రోగ్రాం. వాసవి సేవా సమితి వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాం చాలా చేస్తున్నారు. మన ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, చిత్ర చంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా చేస్తున్నారు. పోయిన వారం కూడా ఇలానే చేశారు. దాంట్లో కూడా పాల్గొనడం జరిగింది. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మజ్జిగ కార్యక్రమం జరుగుతుంది. స్థానిక సులభమ సెంటర్లో ఎండాకాలంలో మజ్జిగ కార్యక్రమం జరుగుతుంది. నర్సరావుపేట పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న డిపిఈపి న్యూ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్ యాన్వర్స్ డే వేడుకలు శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం స్కూల్ ప్రధానోపాధ్యాయులు కుంభ శివ నరసింహారావు మరియు ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ బాగా డెవలప్ చేశారు. మరి ఇక్కడ ఉన్న వార్డు నాయకులు కూడా నేను చెప్పగానే అందరూ కూడా దగ్గరుండి పిల్లలు ప్రతి ఇంటికి వెళ్ళారు. పిల్లలందరినీ ఒకటే కోరేది, ప్రతి ఇంటి పిల్లలందరూ కూడా ఈ స్కూల్లో చదువుకోవాలి. ఇవాళ టీచర్లు కానీ హెడ్ మాస్టర్లు ఎంత బాగా పనిచేస్తున్నారంటే, ఓ డాక్టర్ ఏ విధంగా పనిచేస్తాడో ఆ విధంగా పనిచేస్తారు. ప్రతి పిల్లోడు ఇక్కడ మా స్కూల్లో చేరాలి, మంచి మార్కులు రావాలి, బాగా ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలనే ఆలోచనతోటి మరి మాస్టర్ వాళ్ళు, మరి నరసింహనాయక్ కానీ నరసింహరావు మాస్టర్ వాళ్ళు కానీ ఇద్దరు కూడా నాకు సిల్మన్ స్కూల్లో చేశారు. మా ఇంటి దగ్గర తెలుగు స్కూల్లో చేశారు. మా పిల్లలు కూడా ఎలిమెంటరీ స్కూల్లో చేరారు. తెలుగు స్కూల్లో మిత్రుడు ఇద్దరం కలిసి 15 ఏళ్ళు పనిచేసాం. నాయక్ మాస్టర్ అని, నన్ను అక్కడ పెద్ద సార్ అంటారు, ఆయన్ని చిన్న సార్ అంటారు. మేము పోయినప్పుడు 5 పిల్లలే, 5 1 2 3 4 5 అంతే. తర్వాత మన ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ప్రత్యేకంగా కలిసాం. ఆయన ఇప్పుడు ఇచ్చిన బీరువా, మాకు బీరువాలతో సహా సార్ అక్కడ పోయిన తర్వాత మేము స్టూడెంట్స్ పెంచిన తర్వాత సార్ మేము ఇద్దరమే పనిచేస్తున్నామంటే 10 సంవత్సరాలు ఎవరికి తెలియకుండా 2 టీచర్ని పెట్టి జీతాలు ఇచ్చాడు. క్లాస్ పెట్టాలమ్మా. 10 సంవత్సరాలు
ఎన్ని సంవత్సరాలు? మరి గట్టి చెప్పండి అమ్మా. 10 సంవత్సరాలు ఇచ్చాడు మహానుభావుడు. చెప్పండి. నర్సరావుపేటలోని విట్ కాలేజీలో ఆదివారం ఇంటర్మీడియట్ విడుదల చేసిన ఫలితాలలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విట్ విద్యాసంస్థలు డైరెక్టర్లు సాంబశివరావు, డి శ్రీనివాసరావు శాల్వాతో సత్కరించి మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విట్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఎన్నో ఉత్తమ ఫలితాలు సాధించారని, అదేవిధంగా కళాశాలలో విద్యార్థులకు రక్షణ, క్రమశిక్షణ, విద్యాబోధన అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శివాజీ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సరే చూడండి సార్. పల్నాడు జిల్లాలో విట్టార్చుడు కాలేజీ వారి ప్రపంచం మామూలుగా లేదు. మా ఇద్దరు పిల్లలు కూడా గత 3 సంవత్సరాల నుంచి ఇదే కాలేజీలో చదువుతున్నారు. ఇంటర్లో మంచి విజయం సాధించారు. పల్నాడు జిల్లాలో టాప్ సాధించారు. మా పాపకి 983 మార్కులు సాధించి ఈ రోజున సన్మానం చేయడం జరిగింది. నేను ఆక్స్ఫర్డ్ విట్ కాలేజ్లో సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్నాను. నాకు ఈ రిజల్ట్స్ వచ్చాయి. నాకు 1983 మార్కులు వచ్చాయి. అందుకు కారణంగా మమ్మల్ని సన్మానించారు. ఎంతో ఆనందంగా ఉన్నది. నా పేరు వ్యాకరణ కీర్తన. నేను జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు 1973 మార్కులు సాధించాను. అందుకు మమ్మల్ని అందరినీ సన్మానించారు. ఈ కాలేజ్ అన్ని సేఫ్టీ పరంగా, సెక్యూరిటీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచిది. మొన్న ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో విట్ కాలేజీ జిల్లా స్థాయిలో ప్రబంధనం సృష్టించాలని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సాధారణంగా 467 మార్కులు రావడమే చాలా గొప్ప విషయం. అలాంటిది మా కాలేజీ నుండి 470కి 467 మార్కులు 3 పిల్లలకు వచ్చినాయి. 466 5గురికి వచ్చినాయి. అదేవిధంగా 460 మార్కులు పైన సుమారు 100 మంది పిల్లలకు పైగా వచ్చినాయని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా మేము సాధించినటువంటి ఐఐటి ర్యాంకులకు నిదర్శనం ఇది మా రిజల్ట్. మారుమూల పల్లెటూరు నుండి వచ్చి కూడా మా దగ్గర ఐఐటి ర్యాంకులు సాధించుకున్నారు. కావాలని చూడండి, ఒక్కొక్కళ్ళు చెన్నై ఐఐటి పాట్నా కానీ, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి పాలకాడ్, ఐఐటి తిరుపతి, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి తిరుపతి, ఐఐటి చెన్నై, ఇలా ఐఐటి ర్యాంకులు నర్సరావుపేటకి పరిచయం చేస్తుంది. ఆబ్జెక్టివ్ విధానాన్ని పరిచయం చేసింది విట్ కాలేజ్ అని తెలియజేయడానికి గర్వపడుతున్నాము. దీనికి కారణం మా డైరెక్టర్స్ డిఎస్ఆర్ గారు, కేఎస్ఆర్ గారు, రాజారెడ్డి గారు, రంగారావు గారు అని చెప్పేసి గర్వంగా తెలియజేసుకుంటున్నాను. మొన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో 470 మార్కులకు గాను 467 మార్కులతో 3 విద్యార్థులతో పల్నాడు జిల్లాలో మొదటి స్థానంలో ఉంటూ, అదే కాకుండా 466 మార్కుల మీద ఒక 5గురు, 460 మార్కుల పైన 100 మందితో ఒక ప్రపంచంలాగా ఫలితాలు వచ్చాయి విట్ కాలేజీ విద్యార్థులకు. దీంతోపాటు బైపీసీలో కూడా 455 మార్కులకు 451తో జిల్లా ప్రథమ స్థాయి, 450 మార్కులతో ఇంకొక విద్యార్థి కూడా రావడం జరిగింది. రెండవ సంవత్సరం ఫలితాల్లో కూడా 1000 మార్కులకు గాను 991 మార్కులతో జిల్లాలో టాప్ మార్కుతోనూ, 990 మార్కులతో ఇంకొక 4గురు. అదేవిధంగా బైపీసీలో కూడా రెండవ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 990 మార్కులతో జిల్లా ప్రథమ స్థాయిలో రావడం జరిగింది. విట్ కాలేజీ ప్రతి సంవత్సరం కూడా ప్రథమ సంవత్సరం కన్నా మంచి రిజల్ట్తో ఇంకా ఎక్కువ ఫలితాలతో కూడా ముందుకు వస్తున్నాము. ఈ సందర్భంగా స్టూడెంట్స్ని సత్కరించుకోవడం మా అదృష్టం. ఇదే విధమైన ఫలితాలు భవిష్యత్తులో కూడా ఇస్తామని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. 2 days బ్యాక్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ ఫలితాలలో మన విట్ కాలేజీ ఈ సంవత్సరం 3గురికి 467 మార్కులు వచ్చింది. 466 పైన 5గురు ఉన్నారు పిల్లలు. అదేవిధంగా 460 పైన సుమారుగా 120 మెంబర్స్ వరకు మన విట్ కాలేజీ నుంచి వచ్చారు. ఇంత ఘన విజయాన్ని అందించిన విద్యార్థులకి, వాళ్ళ పేరెంట్స్కి మా యాజమాన్యం తరఫున థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. భవిష్యత్తులో ఇటువంటి మంచి ర్యాంక్స్ తెప్పించేసి మన నర్సరావుపేటని జిల్లా స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా ఐఐటీలో మంచి ర్యాంక్స్ తెప్పిస్తూ దేశ స్థాయిలో కూడా నిలబెట్టాలని మా కోరిక. దానికి మీలాంటి తల్లిదండ్రులు అందరూ కూడా సహకరిస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నర్సరావుపేట వాగ్దేవి డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో కోడెల శివప్రసాద్ స్టేడియంలో ఖేలో ఇండియా అథ్లెటిక్స్ ట్రైనింగ్ విద్యార్థులకు కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వాగ్దేవి సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు, వాగ్దేవి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, వాగ్దేవి డిగ్రీ కాలేజ్ చైర్మన్ కోటేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు టీ-షర్ట్లు పంపిణీ చేశారు.
డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి క్రీడా ప్రాంగణంలో ఖేలో ఇండియా శిక్షణ తీసుకుంటున్నటువంటి సుమారు 25 మంది విద్యార్థులకు మేము డ్రెస్లు కిట్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ ఖేలో ఇండియా ఇన్ఛార్జి మద్దాల సైదారావు గారి ఆధ్వర్యంలో ఈ విద్యార్థులందరూ కూడా శిక్షణ తీసుకుంటున్నారు. వారి ఈ సహకారం మేము అందించడం మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా ఈ సమ్మర్లో మంచి ప్రోగ్రామ్స్లో అంటే రన్నింగ్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బాస్కెట్బాల్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేసి మంచి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు స్టేడియం వారికి, ఖేలో ఇండియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చెరువులు ప్రక్షాళన, తుంగపాడలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నర్సరావుపేటలో. గుడ్ మార్నింగ్ నర్సరావుపేటలో భాగంగా 31వ వార్డులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.